బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అనుమానం పెనుభూతమైంది. తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కారణంతో రాక్షసుల్లా మారాడు ప్రియుడు. పట్టపగలు టీ షాప్లో కత్తితో అతి దారుణంగా పొడిచి చంపేశాడు. అనంతరం రక్తపు మడుగులోనే పోలీసులు వచ్చేంత వరకు అలాగనే కూర్చున్నాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన అశ్విని అనే మహిళ 2 నెలల క్రితం తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నగేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడి అతనితో కలిసి భైంసాలో నివాసం ఉంటుంది. నగేష్ అశ్వినికి టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. అయితే అశ్విని టీ స్టాల్కు తరచూ వచ్చేటువంటి ఒక వ్యక్తితో చనువుగా ఉంటుందని నగేష్కు అనుమానం కలిగింది. ఇక ఈ విషయం పైన అశ్విని నగేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన నగేష్ అశ్వినిని కత్తితో పొడిచి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి అశ్వినిని ఆమె పక్కనే కత్తితో నిలబడి ఉన్న నగేష్ను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఏదేమైనా కూడా ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ స్థానికులని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పూర్తిగా వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి అక్రమ సంబంధం కాస్త ఇప్పుడు హత్యకు దారితీసింది. అశ్వినికి టీ స్టాల్ పెట్టించాడు. టీ షాప్ ద్వారా ఉపాధి కలిగించడానికి ప్రయత్నం చేశాడు నగేష్. కానీ ఆ ప్రేమలో ఒక పెను భూతం కూడా దాగి ఉంది. తను ఈ యొక్క అశ్విని పైన నెలకొల్పినటువంటి ప్రేమ కాస్త అనుమానానికి దారితీసింది. ఆ అనుమానం కాస్త టీ స్టాల్కు వచ్చేటువంటి కస్టమర్లనే వేరే అక్రమ సంబంధాన్ని నెలకొల్పింది తను అనేటువంటి ఒక ఆలోచనకు మారింది. ఈ నేపథ్యంలోనే తరచూ గొడవలు పడేటువంటి నగేష్ టీ షాప్కి వచ్చేటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం నెరుపుతున్నావంటూ నగేష్ అశ్వినిని అనేక సార్లు ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా పూర్తిగా ఆమెతోని వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది. దీంతో నిన్న ఈ యొక్క గొడవ కాస్త మరింత పెరిగి టీ స్టాల్ వద్దనే తన యొక్క క్షణికావేశంతో తన కంట్రోల్ తప్పి పూర్తిగా నగేష్ అక్కడ అశ్వినిని అందరూ చూస్తుండగానే టీ స్టాల్ వద్దు అనే టీ అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే ఆమెని అత్యంత దారుణంగా హింసించి హత్య చేసి అక్కడే ఎలాంటి బెరుకు లేకుండా భయం లేకుండా అక్కడే కూర్చొని పోలీసులు వచ్చేంత వరకు కూడా ఆ రక్తపు మడుగులో కూర్చున్నాడంటే అతని మానసిక స్థితి ఏ రకంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా నిత్యం జరుగుతున్నటువంటి ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల ఏర్పడ్డటువంటి హత్యలు, అనేక ఆత్మహత్యలే కానీ పూర్తిగా జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదొక్క ఘటనే కాదు, చాలా ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అక్రమ సంబంధాల ద్వారా ఎలాంటి విపత్తులు ఏర్పడుతున్నాయి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి, కుటుంబాలు మొత్తం చిన్నాభిన్నమవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయినా కూడా ఇంకా ఈ యొక్క అక్రమ సంబంధాల వైపు అడుగులు వేస్తున్నటువంటి యువత, మహిళలు కానీ ఇంకా పురుషులు కానీ ఆ ఊబిలోనే చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా తాజాగా భైంసాలో చోటు చేసుకున్నటువంటి ఈ మర్డర్ అయితే సంచలనంగా మారింది.